సార్ మై నేమ్ ఇస్ చరణ్జిత్. ఇప్పుడు నేను రెస్టారెంట్ ఫైండర్ ప్రాజెక్ట్లో కాన్సెప్ట్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేశానో చెప్తాను. ఫస్ట్ కాన్సెప్ట్ పేజినేషన్. మన డేటాబేస్లో 30,000 డేటా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆ డేటాని రెస్టారెంట్ పేజ్లో ఒకేసారి లోడ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి పేజినేషన్ వాడతాం. పేజినేషన్ ఏంటంటే ఒక పేజ్లో ఒక లిమిటెడ్ రెస్టారెంట్స్ని చూపించడాన్ని పేజినేషన్ అంటారు. ఇప్పుడు సెకండ్ కాన్సెప్ట్కి వెళ్దాము. MongoDB అట్లాస్. MongoDB అట్లాస్ అనేది NoSQL డేటాబేస్. మన JSON ఫైల్లో ఉన్న డేటాని స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన డేటాని మాత్రమే ఇస్తుంది. మన నెక్స్ట్ కాన్సెప్ట్ సూపర్ బేస్ అనేది SQL ఆల్టర్నేటివ్. ఈ సూపర్ బేస్ అనేది ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్. ఈ సూపర్ బేస్ మనం ఎస్క్యూఎల్ డేటాని వాడినప్పుడు వాడతాము. కానీ ఈ ప్రాజెక్ట్లో మనం SQL డేటా వాడలేదు కాబట్టి MongoDB అట్లాస్ వాడాము. మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఈవెంట్ అనేది యాక్షన్. ఇప్పుడు ఒక బటన్ ప్రెస్ చేయడం అనేది ఒక ఈవెంట్. ఇప్పుడు దీనికి ఒక ఫంక్షన్ యాడ్ చేయడం ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఇప్పుడు ఒక బటన్ రెస్టారెంట్ లిస్ట్ క్లిక్ చేస్తే ఆ లిస్ట్ వచ్చేది ఈవెంట్ హ్యాండ్లర్ కాంబినేషన్. ఈవెంట్ లూప్ జావాస్క్రిప్ట్లో అసిన్క్రోనస్ ఆపరేషన్స్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మన ప్రాజెక్ట్లో API కాల్స్ని ఈవెంట్ లూప్స్ వల్ల స్మూత్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్లికేషన్ లైఫ్ సైకిల్. కాంపోనెంట్ క్రియేషన్ నుంచి డిలీషన్ వరకు అయ్యే ప్రాసెస్ని అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటారు. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి: మౌంటింగ్, అప్డేటింగ్, అన్మౌంటింగ్. మౌంటింగ్ అనేది స్టార్టింగ్ స్టేజ్, అప్డేటింగ్ అనేది మిడిల్ స్టేజ్, అన్మౌంటింగ్ అనేది ఎండింగ్ స్టేజ్. హూక్స్ అనేది స్టేట్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ని మేనేజ్ చేయడానికి వాడతాం. హూక్స్లో 2 టైప్స్ ఉంటాయి: న్యూ స్టేట్, ఇంకా యూజ్ ఎఫెక్ట్. న్యూ స్టేట్లో మనం డేటా స్టోర్ చేయడానికి వాడతాం. ఇప్పుడు మన ప్రాజెక్ట్లో సెర్చ్ రెస్టారెంట్ లిస్ట్గా మనం ఫైండ్ చేయడానికి మనం న్యూ స్టేట్ వాడతాం. యూజ్ ఎఫెక్ట్ మనం రెస్టారెంట్ యొక్క డేటాని ఫెచ్ చేయడానికి వాడతాం. ట్రిగర్స్ ఆర్ ఆటోమేటెడ్ డేటాబేస్ ఫంక్షన్స్ దట్ ఎగ్జిక్యూట్ వెన్ ఎ స్పెసిఫైడ్ ఈవెంట్ అక్కర్స్. దే కామన్లీ యూజ్డ్ ఫర్ ఎన్ఫోర్సింగ్ బిజినెస్ రూల్స్, మెయింటైనింగ్ లాగ్స్ ఆర్ ఆటోమేటింగ్ యాక్షన్స్. కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఒక ఫంక్షన్లో ఇంకో ఆర్గ్యుమెంట్ని పాస్ చేయడాన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు రెస్టారెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ కాల్ బ్యాక్ అయ్యి లిస్ట్ వస్తుంది. దీన్ని కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటాము. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఫిల్టర్, మ్యాప్ అలాంటివి వాడతాం. ఇప్పుడు సెర్చ్ బై లొకేషన్లో మనం లొకేషన్ ఇచ్చి ఇప్పుడు నియర్ బై లొకేషన్ ఇచ్చి లాంగిట్యూడ్లో రెస్టారెంట్స్ దగ్గర ఉన్న రెస్టారెంట్స్ వస్తాయి. ఇక్కడ ఫిల్టరింగ్ జరుగుతుంది. దీన్ని హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ అంటాం. ఆన్ సక్సెస్, ఆన్ ఫెయిల్యూర్. ఇప్పుడు మనం API రిక్వెస్ట్ పంపించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సెర్చ్ బై లొకేషన్లో లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కరెక్ట్గా వాల్యూస్ ఇస్తే అప్పుడు మనకి నియర్ బై లొకేషన్స్ వస్తాయి. దీన్ని ఆన్ సక్సెస్ అంటారు. అదే ఆన్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఇన్వాలిడ్ లొకేషన్ ఇస్తే అది నియర్ బై రెస్టారెంట్స్ రాదు. దీన్ని ఆన్ ఫెయిల్యూర్ అంటారు.